కాకినాడ జిల్లా కేంద్రంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం అమావాస్య కావటంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవాళ అమ్మవారు శాకంబరి అలంకారంలో దర్శనమిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో ఈవో లక్ష్మణరావు ఎక్కడా కనిపించకపోవటం గమనార్హం. కూటమి నేతలే ఆలయ బాధ్యతలు నిర్వహించారు. దర్శనం ఆషాఢ మాసం సందర్భంగా లాస్ట్ ఆదివారం సందర్భంగా వనమాడి వెంకటేశ్వర గారు కొండబాబు గారి సారథ్యంలో శాకాంబరి అవతారం చేయడం జరుగుతుంది. ఈ అవతారానికి అన్ని రకాల కూరగాయలు పళ్ళు పలారు మొత్తం అన్నిటితో కలిపి ఇంచుమించు 5,000 కేజీలతో అమ్మవారిని ఈ వేళకు 3 రోజుల మధ్య అలంకరించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే అమ్మవారిని వచ్చి ఇదే రోజు అమావాస్య అంటే అమ్మవారి చాలా పట్టైన రోజు. ఇదే రోజు వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీర్వాదం గొప్పకు పాత్ర అవుతారని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాము. అలాగే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మేము అందరం కలిసి అమ్మవారి సారథ్యంలో ఎమ్మెల్యే గారు కొండబాబు గారి సారథ్యంలో అమ్మవారిని ఇంకా